దేశవ్యాప్తంగా బీహార్ లో ఏదైతే ఓట్ల తొలగింపు జరుగుతా ఉన్నదో దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయాలి అని చెప్పి పిలుపు ఇచ్చింది. అందులో భాగంగా ఈ రోజు పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మనం ఇక్కడ నిరసన కార్యక్రమం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఒక స్వతంత్ర వ్యవస్థగా ఉండాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ఈరోజు బీజేపీ పార్టీకి తొత్తుగా మారి ఈరోజు బీజేపీ విజయాలకు ఈరోజు బాసటగా నిలుస్తున్న పరిస్థితి ఉంది. ఆ రకంగా ఈరోజు ఏవైతే ఓట్లున్నాయో ఆ ఓటర్లను మొత్తం కూడా బీజేపీకి అనుకూలంగా లేని ఓట్లను మొత్తం కూడా తొలగించేసి ఈరోజు బీజేపీకి అనుకూలంగా మారుస్తున్న పరిస్థితి ఉన్నది. ఒక ప్రత్యేకమైన రివిజన్ పేరుతోటి ఆ రకమైన కృషి జరుగుతూ ఉన్నది. సర్ అని చెప్పేసి తీసుకొచ్చారు. మరి అట్లాంటి సర్ ఏదైతే ఉన్నదో బీహార్ రాష్ట్రానికే ఎందుకు ఈ రోజు పెట్టారు? ఈరోజు ఎన్నికలు 2-3 నెలలు రాబోతున్న నేపథ్యంలో ఈ రకంగా ఎందుకు కృషి చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు అనేక అనుమానాలు, ప్రశ్నలు ఇవన్నీ కూడా ఉద్భవిస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తను వచ్చిన 11 ఏళ్ల కాలంలో ఏవైతే మోడీ నాయకత్వంలో ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం ఏవైతే ఉన్నాయో, స్వతంత్రంగా పనిచేసే సంస్థలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకోవడం కోసానికి ప్రయత్నం చేస్తుంది. దీంట్లో భాగంగా సిబిఐని తన గుప్పెట్లో పెట్టుకున్నది, ఈడీని గుప్పెట్లో పెట్టుకున్నది. ఈరోజు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ ను కూడా ఈరోజు తన గుప్పెట్లో పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఎన్నికల్లో ఎంత శాతం పోలింగ్ అయ్యింది అని కూడా డిక్లేర్ చేసే పరిస్థితి కూడా ఈ రోజు లేని పరిస్థితి ఉన్నది. దానికి సంబంధించిన ఏ ప్రశ్నలు అడిగినా కూడా ఈ రోజు లేవు అని చెప్పేసి ఈ రోజు ఎన్నికల కమిషన్ చెప్తా ఉన్నది. అందుకని ఈ రోజు భారతదేశానికి, ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభం లాగా ఉన్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒక బూటకంగా మార్చే విధంగా ఈ రోజు ఎన్నికల కమిషన్ ఈ రోజు బీజేపీకి అనుకూలంగా మారుస్తున్న పరిస్థితి ఉన్నది. ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి కూడా ఇది ఈరోజు ప్రమాదకరమైన విషయం. కాబట్టి ఈ రోజు బీహార్ లో ఏదైతే అక్రమంగా ఓట్లను తొలగింపు చేస్తా ఉన్నారు దాన్ని వెంటనే ఆపాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతున్నది. అక్రమంగా ఓట్ల తొలగింపును ఆపాలి.